యేసయ్యను యాక్సెప్ట్ చేయలేకపోయారు. యేసయ్యను ఎంత తృణీకరించారంటే 29వ వచనం చూడండి. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దే వాంటెడ్ టు త్రో హిమ్ ఆఫ్ ద క్లిఫ్. కొండపేటు మీద నుండి యేసయ్యను, ఇంక నువ్వు మాకు అక్కర్లేదయ్యా, దేవాది దేవుడు, లోకరక్షకుడు, దైవ మానవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వస్తే ఎంతగా తృణీకరించారంటే, నువ్వు మాకు అక్కర్లేదయ్యా, నిన్ను మేము తోసేస్తాం, నిన్ను మేము పడద్రోసేస్తాం, వీ డోంట్ నీడ్ యూ ఎనీమోర్, నీ బోధలు మాకు అక్కర్లా, నీ కార్యాలు మాకు అక్కర్లా, నువ్వు మా కళ్ళ ఎదుట ఉంటేనే మాకు మంచిగా అనిపించడం లేదని. ఇట్ వాజ్ యాక్చువల్లీ అ మర్డర్ అటెంప్ట్, అ మర్డర్ ప్లాన్. కానీ యేసయ్య మర్డర్ అటెంప్ట్లో అలా చనిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మరణించాలని ఆయన సంకల్పం. కాబట్టి 30వ వచనంలో, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను అనే మాట. 4 అంశాలు మనం ధ్యానించుకుందాం. తన స్వజనులు, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. రెండవదిగా, గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచిన తర్వాత, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని ఆ ఊరిలో వారందరూ, పట్టణంలో వారందరూ వచ్చి, నువ్వు ఇంకా మా పట్టణానికి రావద్దు అని మాట్లాడారు. మూడవదిగా చూసినట్లయితే, ఈయన వడ్లవాడు కాడా, మరియా, ఆ తర్వాత ఆయన సోదరులు సోదరీమణులు మనతో ఉన్నవారు కారా అని యేసయ్యను గురించి చాలా కించపరుస్తూ వారు మాట్లాడారు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయనను కొండ పేటు వరకు ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ నుండి పడద్రోయాలని, దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ సమ్హౌ. ఏదో ఒక విధంగా యేసయ్యను వదిలించుకోవాలి, ఇంకా ఆయన మా కళ్ళ ఎదుటుంటే మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. తృణీకారము, విసర్జించబడుట అనే అనుభవం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆఖరిగా మనం చూసినట్లయితే, సిలువ మరణం పొందడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్న ఒక చేదైన సన్నివేశము, ఒక చేదైన సంఘటన. చేదు చిరక ఆయన నోటికి ఇవ్వకముందే యేసయ్య చాలా చేదైన అనుభవాల గుండా వెళ్ళారండి. వాటిలో ఒక అనుభవం ఏంటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ వచనం. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా, ద పీపుల్ రిజెక్టెడ్ జీసస్ బట్ దే ఎంబ్రేస్డ్ బరాబస్. బరబ్బనేమో కావాలి కావాలి కావాలంటున్నారు, యేసయ్యను మాకు వద్దు వద్దు వద్దు. ఆ తర్వాత కూడా మీరు చూసినట్లయితే 3 సార్లు అడిగారండి. పిలాతు 3 సార్లు అదే ప్రశ్న.